దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో చాలామంది ఇంగ్లీష్ గురించి కలవరపడుతున్నారు కదా! ఆందోళన పడుతూ ఉన్నారా? అంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడగలమా లేదా? అన్న యాంగ్జైటీ మీలో ఉందా? దెన్ యూ ఆర్ అప్రహెన్సివ్ అబౌట్ యువర్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్. ఆర్ యూ అప్రహెన్సివ్? కమ్ ఆన్, డోంట్ ఫీల్ లైక్ థట్. ఇక్కడ అప్రహెన్సివ్ అంటే ఏంటి అంటే యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, లేదా దిగులు చెందడం, ఏం జరుగుతుందో ఏమో అన్న కలవరంతో ఉండడాన్ని మనం అప్రహెన్సివ్ అన్న వర్డ్‌తో ఎక్స్‌ప్రెస్ చేయొచ్చనమాట. సో, ఈ వర్డ్‌ని ఎన్ని రకాలుగా ఉపయోగించొచ్చో చూద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, యూ సీమ్ టు బి వెరీ అప్రహెన్సివ్ అబౌట్ యువర్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్. వై? ఎందుకు మీరు ఏదో దిగులు పడుతూ ఉన్నట్టున్నారు. యూ సీమ్ టు బి అప్రహెన్సివ్ అంటే యూ సీమ్ టు బి అప్రహెన్సివ్ అంటే మీరు అలా కనపడుతున్నారు. దిగులు పడుతూ ఉన్నట్టుగా కనబడుతున్నారు అని అర్థం. యూ సీమ్ టు బి అప్రహెన్సివ్. ఇక్కడ అప్రహెన్సివ్ అనేది యాడ్జెక్టివ్ అన్నమాట. యూ ఆర్ అప్రహెన్సివ్ అంటే నువ్వు దిగులు పడుతూ ఉన్నావు. ఇక్కడ కూడా యాడ్జెక్టివ్. సో, ఆర్ యూ అప్రహెన్సివ్ అబౌట్ టుమారోస్ ఎగ్జామ్? రేపు జరగబోయే ఎగ్జామ్ గురించి దిగులు పడుతున్నావా? ఏం జరుగుతుందో ఏమో అని. అంటే అప్రహెన్సివ్ అంటే మీనింగ్ ఏంటి? దీని డెఫినిషన్ ఏంటంటే ఫియర్ ఆర్ యాంగ్జైటీ థట్ సంథింగ్ బ్యాడ్ ఆర్ అన్‌ప్లెజెంట్ విల్ హ్యాపెన్. ఏదో చెడు జరుగుతుందేమో అన్న యాంగ్జైటీ, ఆందోళన, కలవరం, అలాగే దిగులు. ఈ వర్డ్స్‌ని మనం అప్రహెన్సివ్ అన్న వర్డ్ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చనమాట. సో, వి ఆర్ ఆల్ అప్రహెన్సివ్ అబౌట్ టుమారోస్ మీటింగ్. రేపు జరగబోయే మీటింగ్ గురించి మాకు చాలా దిగులుగా ఉంది. ఏం చెప్తారో ఏమో అని. సో, ఇలా మన అప్రహెన్సివ్ అన్న వర్డ్‌ని ఉపయోగించొచ్చనమాట. సో, పేరెంట్స్ హిస్ పేరెంట్స్ ఆర్ అప్రహెన్సివ్ అబౌట్ హిస్ ఫ్యూచర్. అతని ఫ్యూచర్ గురించి ఏదో కలవరపడుతున్నారు. అతని పేరెంట్స్ అంటే వాళ్ళు దిగులు పడుతున్నారు. ఏం జరుగుతుందో ఏమో అని. షీ ఈజ్ అప్రహెన్సివ్ అబౌట్ హర్ జాబ్. ఆమె జాబ్ గురించి దిగులు పడుతూ ఉంది. ఎలా ఆమె కొనసాగుతుందో, ఎలా చేస్తుందో అన్న దిగులుతో, ఆందోళనతో ఉంది అని అర్థమనమాట. సో, హి ఫెల్ట్ అప్రహెన్సివ్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్. జరగబోయే పరిణామాల గురించి అతను అప్రహెన్సివ్‌గా ఫీల్ అయ్యాడు. పాస్ట్ టెన్స్ అనమాట. హి ఫెల్ట్ అప్రహెన్సివ్ లేకపోతే షీ ఫెల్ట్ అప్రహెన్సివ్ అబౌట్ హర్ జాబ్. పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే ఇలా చెప్పొచ్చనమాట. మరి అప్రహెన్సివ్ అంటే ఇంకా వేరే మీనింగ్స్ కూడా ఉన్నాయి. ఇదొక్కటే కాదు. సో, ఇంకొక మీనింగ్ ఏంటి అంటే క్విక్ టు అండర్‌స్టాండ్ అంటే త్వరగా అర్థం చేసుకోవడం. అంటే హి ఈస్ ఎ కైండ్ అండ్ అప్రహెన్సివ్ ఫ్రెండ్. అంటే అతను దయ కలిగిన అంతేకాదు తొందరగా అర్థం చేసుకుంటాడనమాట. అలాంటప్పుడు మనం అప్రహెన్సివ్ అన్న వర్డ్‌ని ఉపయోగించొచ్చు. సో, ఈ మీనింగ్ గూడా ఉందన్నమాట అప్రహెన్సివ్‌కి. సో, వాళ్ళు మార్పుల్ని చూసి కొంచెం కలవరపడ్డారు. అంటే ఏదైనా మనం ఒక ఆఫీస్‌లో కావచ్చు, లేదా ఏదైనా మార్పులు, చేర్పులు చేసినప్పుడు ఎలా ఉంటుందో ఏమో అన్న కలవరం, ఆందోళన ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చెప్పొచ్చు? దే ఎక్స్‌ప్రెస్డ్ అప్రహెన్షన్. ఇక్కడ చూడండి అప్రహెన్షన్ అంటే ఇది నౌన్ ఫార్మ్. అప్రహెన్సివ్ అన్న వర్డ్‌కి నౌన్ ఫార్మ్ అన్నమాట. దే ఎక్స్‌ప్రెస్డ్ అప్రహెన్షన్ అబౌట్ ద చేంజెస్. చేంజెస్ గురించి ఆ మార్పులు ఏవైతే చేశారో వాటి గురించి వాళ్ళు ఏం వ్యక్తం చేశారు? ఆందోళన వ్యక్తం అంటే దిగులు వ్యక్తం చేశారు. అప్రహెన్షన్ అంటే ఇక్కడ నౌన్. దే ఎక్స్‌ప్రెస్డ్ అప్రహెన్షన్ అబౌట్ ద చేంజెస్. సో, కలవరం ఉన్నప్పటికీ అంటే దిగులు ఉన్నప్పటికీ ఆ జాబ్‌ని ఆమె యాక్సెప్ట్ చేసింది. డిస్పైట్ హర్ అప్రహెన్షన్ లేదు అప్రహెన్షన్స్ అని కూడా అనొచ్చు. డిస్పైట్ అంటే ఏంటి? అలా ఉన్నప్పటికీ డిస్పైట్ ది అప్రహెన్షన్ షీ యాక్సెప్టెడ్ ది ఆఫర్. ఆ ఆఫర్‌ని ఆమె యాక్సెప్ట్ చేసింది. ఎన్నో కలవరాలు, దిగుళ్ళు ఉన్నప్పటికీ షీ యాక్సెప్టెడ్ ద ఆఫర్. సో, ఇలా మనం యూజ్ చేయొచ్చనమాట అప్రహెన్షన్ అన్న వర్డ్‌ని. సో, అప్రహెన్సివ్ అంటే యాడ్జెక్టివ్ అవుతుంది.
అప్రహెన్షన్ అంటే నౌన్ అవుతుంది. మరి దీన్ని యాడ్వర్బ్ గా కూడా ఉపయోగించవచ్చు అనమాట. అంటే అప్రహెన్సివ్లీ అని కూడా ఉపయోగించవచ్చు. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. అనుకున్న దానికంటే కూడా లాభాలు తక్కువగా ఉంటాయి అన్న ఆందోళన, కలవరం ఉంది అని చెప్పాలనుకోండి. దేర్ ఈజ్ అప్రహెన్షన్ దాట్ అని చెప్పొచ్చు. దేర్ ఈజ్ అప్రహెన్షన్ దాట్ అని చెప్పి రీజన్ ఏదైతే ఉందో మనం చెప్పొచ్చు అనమాట. దాట్ ప్రాఫిట్స్ విల్ బి లోవర్ దాన్ ఎక్స్పెక్టెడ్. దేర్ ఈజ్ అప్రహెన్షన్ దాట్ ప్రాఫిట్స్ విల్ బి లోవర్ దాన్ ఎక్స్పెక్టెడ్. సో ఇలా చెప్పొచ్చు మనం. అప్రహెన్సివ్లీ అంటే ఏంటి అంటే ఆందోళనగా, కలవరంగా అంటే యాడ్వర్బ్ గా కూడా ఉపయోగించొచ్చు అనమాట. ఎగ్జాంపుల్‌కి అతను మాటి మాటికి గడియారం వైపు చూస్తూనే ఉన్నాడు. అంటే గ్లాన్స్ ఇస్తూ ఉన్నాడు. ఒక షార్ట్ లుక్ అనేది ఇస్తూనే ఉన్నాడనమాట. క్విక్ లుక్ అని అర్థం గ్లాన్స్ అంటే. సో హి గ్లాన్స్డ్ అప్రహెన్సివ్‌లీ అట్ ద క్లాక్. సో హి గ్లాన్స్డ్ అంటే ఒక క్విక్ లుక్. అంటే ఏంటి? క్షణకాలపు చూపు అన్నమాట. ఆందోళనతో, కలవరంతో, ఏదో యాంగ్జైటీతో హి గ్లాన్స్డ్ అప్రహెన్సివ్‌లీ అట్ ద క్లాక్. సో దే లుక్డ్ అట్ ఈచ్ అదర్ అప్రహెన్సివ్‌లీ. అంటే ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకున్నారు అని. సో దేర్ ఆర్ అప్రహెన్షన్స్ ఆన్ దేర్ ఫేసెస్. వాళ్ళ మొహాల మీద ఏదో తెలియని కలవరం, దిగులు కనపడ్డది. సో అంటే ప్లూరల్ నంబర్‌గా కూడా మనం ఉపయోగించొచ్చు. దేర్ ఈజ్ అప్రహెన్షన్ ఆన్ హర్ ఫేస్ అని కూడా అనొచ్చు. అంటే ఏకవచనంలో చెప్పాలంటే ఇలా చెప్పొచ్చనమాట. మరి అప్రహెండ్ అన్న వర్బ్ కూడా ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ఎవరినైనా అరెస్ట్ చేయడం అనమాట. క్రైమ్ ఏదైనా నేరం చేసినప్పుడు అరెస్ట్ చేయడం. అలాంటి సందర్భాల్లో కూడా అప్రహెండ్ అన్న వర్డ్‌ని కూడా ఉపయోగిస్తామనమాట. సో ఈ వర్డ్స్‌ని ఉపయోగించి మీరు కూడా ఏవైనా కొన్ని సెంటెన్సెస్ ఫార్మ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.